లాస్ట్ చాప్టర్స్ లో ఇచిగో బ్యాక్యా ఫైట్ లో ఇచిగో విన్ అవుతాడు. దాని తర్వాత ఇత్సుగయ ఎగ్జిక్యూషన్ గురించి రిపోర్ట్ చేయడానికి సెంట్రల్ 46 కి వెళ్తాడు. అక్కడ అందరూ మర్డర్ చేసి ఉంటారు. ఎగ్జిట్ నుంచి ఇజురుకిరా బయటకు వెళ్తే ఇత్సుగయ వాళ్ళ లెఫ్టినెంట్ తో పాటు తను వెంబడిస్తారు. ఇజురు మమ్ము గురించి చెప్పినప్పుడు ఇత్సుగయ మళ్ళీ సెంట్రల్ 46 కి బయలుదేరతాడు. ఈ లోపు హనామోరి వచ్చి ఐజన్ ని కలుస్తుంది. ఐజన్ హనామోరిని స్టాబ్ చేసి కింద పడేస్తాడు. హనామోరి కింద పడి తన ఊన్ దగ్గర నుంచి రక్తం కారడం చూసి ఇత్సుగయ కోపం వచ్చి తన బాంకాన్ని రిలీజ్ చేసి అటాక్ చేసా అనుకుంటాడు. కానీ ఐజన్ తప్పించుకుని ఇత్సుగయని అటాక్ చేస్తాడు. ఇత్సుగయ రక్తంతో ములిగి ఉంటాడు. ఇత్సుగయ బాడీ నుంచి రక్తం కారుతూ కింద పడతాడు. మెగ్నిఫిసెంట్. ఇది రాంగ్ సీజనే గానీ ఈ టైంలో ఐస్ చూడడం బాగుంది. సరే మనం ఇంకా వెళ్దాం అగిన్ అని ఐజన్ చెప్తాడు. నేను అనుకున్నా మిమ్మల్ని ఇక్కడే ఫైట్ చేయగలనని. కెప్టెన్ ఐజన్ కాదు, ట్రైటర్ ఐజన్ అని కెప్టెన్ ఓనహానా వస్తుంది. హలో కెప్టెన్ ఓనహానా, మీకు చాలా ఎక్కువసేపే పట్టినట్టుంది. నేను ఎక్కడ ఉన్నానో తెలుసుకుంటాకి అని ఐజన్ అడుగుతాడు. ఈ సెంట్రల్ 46 ఏరియా మాత్రమే అబ్సల్యూట్లీ ఆఫ్ లిమిట్స్. ఇది ఒక పర్ఫెక్ట్ ప్లేస్ ఫేక్ డెత్ చేసి దాక్కుంటాకి అని ఓనహానా చెప్తుంది. మీరు ఆల్మోస్ట్ కనిపెట్టారు, కానీ మీరు 2 మిస్టేక్స్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడికి దాక్కుంటాకి రాలేదు, ఇంకా ఇది ఒక డాల్ కూడా కాదు అని ఐజన్ తన లాంటి ఇంకో బాడీని ప్రత్యక్షం చేస్తాడు. ఓనహానాకి తన లెఫ్టినెంట్ కి అర్థం కాదు. ఎప్పుడు తెచ్చాడు ఇది అని అనుకుంటారు. ఇప్పుడు దాకా ఇది నా చేతిలోనే ఉంది, కానీ ఇప్పటి వరకు నేను మిమ్మల్ని అలౌ చేయలేదు దీన్ని చూడడానికి అని ఐజన్ చెప్తాడు. మీకు ఇప్పుడే అర్థమవుతుంది. చూడండి, నా స్పెల్ ని అన్బైండ్ చేస్తున్నా. షటర్ చోకా సుగెట్సు అని తన జాన్పక్తో అనే నార్మల్ ఫామ్ తీసుకొస్తాడు. అప్పుడే ఆ కార్ప్స్ డాల్ పగిలిపోయి తన జాన్పక్తో కింద మారుతుంది. తన ఓనహానా తన లెఫ్టినెంట్ చూస్తారు. ఇది నా జాన్పక్తో చోకా సుగెట్సు, దీని ఎబిలిటీ పర్ఫెక్ట్ హిప్నోసిస్ అని ఐజన్ చెప్తాడు. అప్పుడే ఓనహానా లెఫ్టినెంట్, కానీ మీ జాన్పక్తో ఒక వాటర్ టైప్ జాన్పక్తో కదా మీరు మా అందరికి చూపించారు అని అడుగుతుంది. సో అది కూడా మమ్మల్ని హిప్నటైజ్ చేసినప్పుడా అని ఓనహానా చెప్తుంది. కరెక్ట్, నా జాన్పక్తో అపీరెన్స్, సైజ్, టెక్స్చర్, స్మెల్ వీటన్నిటిని మారుస్తుంది. ఇంకో మాటలో చెప్పాలంటే ఒక చిన్న ఈగని డ్రాగన్ లా చూపించగలను, ఒక స్వాంప్ ని ఫ్లవర్ గార్డెన్ లా మార్చగలను. ఒక్కసారి స్పెల్ యాక్టివేట్ అయితే నేనేమనుకుంటున్నానో అదే విక్టిమ్ చూస్తాడు. దీన్ని ఒక్కసారి చూసిన ఆ హిప్నోటిక్ పవర్ అండర్ లో ఉంటారు అని ఐజన్ చెప్తాడు. ఒక్కసారి చూసినానా అని ఓనహానా అనుకుంటుంది. నీకు ఇప్పుడు అర్థమైందా? నా స్పెల్ వర్క్ అవ్వాలంటే దీన్ని కనీసం ఒక్కసారి అని చూడాలి. ఇది బ్లైండ్ పర్సన్ మీద వర్క్ అవ్వదు. ఫస్ట్ నుంచే కరామే టోసన్ నాకు పనిచేస్తున్నాడు అని ఐజన్ చెప్తాడు. అప్పుడే టోసన్ పారిపోతున్న రెంజి ఎదురు వచ్చి తన చేతి నుంచి ఒక క్లాత్ లాంటి దాన్ని రిలీజ్ చేస్తాడు. ఏంటి దీని రెంజి అనుకుంటాడు. అప్పుడే గిన్ కూడా ఒక క్లాత్ లాంటి దాన్ని రిలీజ్ చేస్తాడు. అది ఐజన్ గిన్ చుట్టూరు తిరుగుతుంది. మిమ్మల్ని మెచ్చుకుంటున్నా కెప్టెన్ ఓనహానా, మీరు నా బాడీని చాలా మంది కన్నా త్వరగా ఎగ్జామిన్ చేశారు. ఈవెన్ మీరు నా హిప్నోసిస్ లో ఉన్నా కూడా. సాయోనారా, నేను మళ్ళీ మిమ్మల్ని చూడనుకుంటా అని ఐజన్ అంటాడు. వెయిట్ అని ఓనహానా లెఫ్టినెంట్ అటాక్ చేయబోతే తను అక్కడి నుంచి వ్యానిష్ అవుతాడు. రెంజి టోసన్ కూడా మళ్ళీ సేమ్ ఎగ్జిక్యూషన్ గ్రౌండ్ కి వస్తారు. అక్కడికే ఐజన్ గిన్ కూడా ప్రత్యక్షం అవుతారు. రూక్యాన్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపో అని ఐజన్ చెప్తాడు. రెంజి ఆశ్చర్యపోతాడు ఐజన్ చూసి. మళ్ళీ చెప్తాడు, రూక్యాన్ ఇక్కడ వదిలేసి నువ్వు వెళ్ళిపో ఆబరాయ్ అని. అప్పుడే కెప్టెన్ ఓనహానా లెఫ్టినెంట్ ఒక సీల్ ని డ్రా చేసి దాన్ని రిలీజ్ చేసి ఇది మొత్తం వాళ్ళందరికీ చెప్తుంది. వాళ్ళు ఇప్పుడు సోక్యుక్ దగ్గర ఉన్నారు అని వాళ్ళ లొకేషన్ కూడా సెరటే మొత్తం వినపడేలా చెప్తుంది. రెంజికి ఐజన్ కి ఫైట్ స్టార్ట్ అవుతుంది. రెంజి తన దానిపక్కన రిలీజ్ చేసి అటాక్ చేస్తాడు. ఐజన్ రెంజి షీకని ఒక్క చేత్తో ఆపి మొత్తం చీల్చుతాడు. అప్పుడు ఐజన్ చెప్తాడు, మిమ్మల్ని ఫస్ట్ మీట్ అయినప్పుడే మీతో నాకు పని ఉంటుందని అనుకున్నా. మీ ముగ్గురులోకి నువ్వే ఒక ప్రాబ్లం, అందుకే నిన్ను 5th స్క్వాడ్ కి అసైన్ చేసి మిగిలిన ఇద్దరిని నా పని కోసం వాడుకున్నా. ఫర్ ద లాస్ట్ టైం రూక్యాన్ ఇక్కడ వదిలేసి నువ్వు వెళ్ళిపో రెంజి అని ఐజన్ చెప్తాడు. నేను తను ఇక్కడ వదలను అని రెంజి చెప్తాడు. ఐజన్ అటాక్ చేసే లోపు ఇచ్చిగో రెంజి కడ్డుగా వస్తాడు. అప్పుడే ఆ ముక్కలుగా ఉన్న చాబిమారుని ఇగాజిక్కో అని ఐజన్ మీదకి పంపుతాడు. అదొక బ్లాస్ట్ లా మారుతుంది. ఈ గ్యాప్ లో ఇచిగో వచ్చి ఐజన్ అటాక్ చేద్దాం అనుకుంటాడు. కానీ ఐజన్ అటాక్స్ అన్నిటిని తప్పించుకుని ఇచిగో జాన్పక్టోని ఒక్క వేలుతో ఆపుతాడు. నువ్వు ఇప్పుడు పీసులుగా ఉండాలి, కానీ నేను మిస్కాలిక్యులేట్ చేస్తా అని ఐజన్ చెప్తాడు. అప్పుడు ఇచిగో నుంచి రక్తం కారి ఇచిగో కింద పడతాడు. కింది బాడీలో నుంచి కూడా రక్తం కారుతూ ఉంటుంది. తను కూడా కింద పడతాడు. రూక్యానే ఐజన్ తన కార్ తో పట్టుకుని నుంచో రూక్యా కుచ్కి అని నుంచోబెడతాడు. ఇచ్చుగో అరుస్తూ ఉంటాడు, నువ్వు నీ స్కిల్స్ ని ఎక్సీడ్ చేసావు, కానీ ఇప్పుడు ఇంకా పని అవ్వదు, నువ్వెంత పుష్ చేసినా ఇంకా వేస్ట్
ఫౌండేషన్, ఈ బ్యాక్ బోన్ ఒకటే హోల్డ్ చేస్తుంది ఈ బాడీ ఉన్న 2 పార్ట్లని. నువ్వెంత స్ట్రగుల్ చేసినా నువ్వేం చేయలేవు. ఇది నువ్వు అనుకుంటే కాదు, ఇది స్ట్రక్చరల్ ఇంపాసిబుల్. కానీ ఒక బయట సైడ్ చూడు, నువ్వు నేను అనుకున్న దానికన్నా ఫర్దర్ గానే వచ్చావు. ఇంకా క్వైట్ గా రెస్ట్ లోకి వెళ్ళు. నా ప్లాన్లో అన్ని పార్ట్ అయిపోయింది అని ఐజన్ చెప్తాడు. నా పార్ట్ అన్నిచ్చుకు అడుగుతాడు. అవును, నాకు తెలుసు మీరు ఇక్కడికి వస్తారని, ఎక్కడి నుంచి వస్తారో కూడా తెలుసు, మీరు ఎక్కడ ల్యాండ్ అవుతారో కూడా తెలుసు. అందుకే నేను సర్వేలెన్స్ పెట్టా, సెట్ అయి వాళ్ళ చుట్టూరు మీ అరాయిల కోసం. ఇంకా 9th కంపెనీని 3rd కంపెనీని గేట్ వెనక కాపలా పెట్టా. మీరు కుకాకోషిబా ఫ్లవర్ క్యానన్ వల్ల రావడమే మీకు దారి. కానీ మీ అరైవల్ చాలా స్పెక్టాక్యులర్ గా ఉంది. కానీ మీరు ప్రతి కెప్టెన్ ని బీట్ చేశారు. సిరిటీలో ఉన్న ఎవరీ సోల్ రిప్పర్ నీ కోసం వెతుకుతూ ఉన్నారు. ఇది చాలా ఎంగేజింగ్ ఉంది. కానీ థ్యాంక్స్, ఈవెన్ కెప్టెన్ మర్డర్ కూడా మీ వల్ల అటెన్షన్ తీసుకుంది. మీరు నా పనులు చాలా ఈజీగా చేశారు. కానీ నీకు ఎలా తెలుసు మేము వెస్ట్ రుకొండేలో ఉన్నామని చెప్పి? అది చాలా ఆబ్వియస్, ఎందుకంటే అక్కడి నుంచి మీరు రావాలి. ఆ ఏరియా మొత్తం కీస్కే ఉరహారా బేస్ ఆఫ్ ఆపరేషన్స్. మీరు ఎంటర్ అయితే ఆపరేషన్ నుంచి ఎంటర్ అవ్వాలి. తను క్రియేట్ చేసిన సంఖ్య నుంచి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని ఇచ్చిగో అంటాడు. వీటికి సర్ప్రైజింగ్ ఉందా? నువ్వు తనకేగా పనిచేస్తున్నావు. నువ్వు రూకీని మళ్ళీ క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నావు కదా. కీస్కే ఉరహారా ఆర్డర్ ప్రకారం నీకు చెప్పలేదు తను అని ఐజన్ అడుగుతాడు. అయితే నేనే నీకు చెప్పాల్సి వచ్చింది. అంత అయిపోయింది. యాక్చువల్ గా సోల్ రిప్పర్ అవ్వాలంటే చాలా కాంబాట్ మెథడ్స్ ఉన్నాయి. జాన్జెట్స్, అకుడా, కీడో ఇవన్నీ సోల్ రిప్పర్ ని ఒక సర్టెన్ లెవెల్ తీసుకెళ్తుంది. ప్రతి సోల్ రిప్పర్ కి లిమిట్స్ ఉంటాయి. కానీ ఈ లిమిట్ ని బ్రేక్ చేయడానికి ఒక పాసిబిలిటీ ఉంది. ఆ పాసిబిలిటీయే హాలోఫికేషన్ అని ఐజన్ చెప్తాడు. దాన్ని ఇచ్చిగో విని తన హాలోఫార్మ్ కింద ట్రాన్స్ఫర్ అయిన పాస్ట్ గుర్తుకొస్తుంది. హాలోఫికేషన్ అనే ప్రాసెస్ సోల్ రిప్పర్స్ కి హాలోస్ కి ఉన్న బ్యారియర్ ని రిమూవ్ చేయడం వల్ల వాళ్ళు న్యూ హైట్స్ కి అచీవ్ అవుతారు. ఇది థియరీలోనే ఉంది ఇప్పటి వరకు. కానీ నేను ఎప్పుడు ఫోకస్ చేసింది హాలోస్ మీద. ఈవెన్చువల్ గా నేను కొన్ని నెంబర్ ఆఫ్ పవర్ఫుల్ హాలోస్ ని సెండ్ చేస్తా సోల్ రిప్పర్స్ తో కలవడానికి. హాలోస్ సోల్ రిప్పర్స్ తో ఫ్యూజ్ అవుతాయి కానీ వాటిని ట్రూ ఫామ్ కింద చెప్పుకోలేం. అవేవి నేను రిజల్ట్స్ తేలేదు. కానీ అప్పుడే కిష్కే ఉరహారా గురించి తెలిసింది. తను సోల్ సొసైటీ సైంటిఫిక్ కమ్యూనిటీని దాటి తను ఒక సబ్స్టెన్స్ క్రియేట్ చేశాడు. అది సోల్ రిప్పర్స్ కి హాలోస్ కి ఇన్స్టెంట్ లో బ్యారియర్ రిమూవ్ చేస్తుంది. అది హోగ్జోకు. అది చాలా డేంజరస్. దాని పవర్ చాలా ఎక్కువ. దానికే కిసికి దాన్ని డిస్ట్రాయ్ చేద్దాం అనుకుంటున్నాడు. కానీ దాన్ని డిస్ట్రాయ్ చేయలేకపోతాడు. ఏదన్నా డిస్ట్రాయ్ చేయలేకపోతే దాని తర్వాత చేసేది దాన్ని దాచడం. అప్పుడే ఉరహారా ఈ హోగ్జోకు చుట్టూరు ఒక ప్రొటెక్టివ్ షెల్ తయారు చేశాడు. దానివల్ల దాన్ని ఒక పర్సన్ సోల్లో ఇంప్లాంట్ చేయగలడు. నీకు ఇప్పుడు అర్థమైందా? తను చూస్ చేసిన హైడింగ్ ప్లేస్ నువ్వే రూకియా అని ఐజన్ చెప్తాడు. ఇచ్చిగో రూకియా అర్థం కాకుండా చూస్తారు. ఇవన్నీ సీక్రెట్ డిస్కవర్ చేసేటప్పటికి నువ్వు ఆల్రెడీ వరల్డ్ ఆఫ్ లివింగ్ లో మిస్ అయ్యావు. నాకు వెంటనే అర్థమైంది దీనికి కారణం ఉరహారాయే అయి ఉంటాడేమో అని. ప్రతి గీగై ఒక హైలీ కాన్సన్ట్రేటెడ్ రేషియోతో తయారు చేస్తారు ఈ సోల్ రిప్పర్ పవర్స్ తో కాంపన్సేట్ చేయడానికి. కానీ ఉరహారా అసలు ఒక రేషి లేని గీగైని తయారు చేశాడు. అది కానీ సోల్ రిప్పర్ వాడితే గీగైతో కమ్యూనికేషన్ గ్రాడ్యువల్ గా స్లో అవుతుంది. స్పిరిచువల్ పర్సన్ ని కోల్పోతారు. దగ్గరగా హ్యూమన్ సోల్ రేట్ కి రెడ్యూస్ అవుతాయి. నీకు ఇప్పుడు అర్థమైందా? తనని హెల్ప్ చేద్దాం అనుకోలేదు. తనను హ్యూమన్ కింద మార్దాం అనుకున్నాడు ఈ హోగ్యోకుని దాయడానికి కోసం. అప్పుడే రూకేకి ఉరహారా పాష గుర్తుకొస్తుంది. అలా ఐజన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే ఐజన్ వెనక హ్యూజ్ గా మరి కొమమురా వస్తాడు. ఐజన్ అని తన జాన్పక్టుతో ఐజన్ అటాక్ చేయబోతాడు. అప్పుడే కొమమురా కనమే పాస్ట్ గుర్తుకొస్తుంది. కొమమురా ఇచ్చే అటాక్ ఐజన్ తను ఒక్క చేతి తాపుతాడు. ఆ అటాక్ కి ఐజన్ ఆపే డైరెక్షన్ తప్ప చుట్టుపక్కల గ్రౌండ్ మొత్తం చీలిపోతుంది. చాలా కలమైంది నీ ఫేస్ చూసి. చేంజ్ వచ్చినట్టుంది కొమమురా అని ఐజన్ చెప్తాడు. నీకెంత ధైర్యం ఉంటే మమ్మల్ని అందరినీ మోసం చేస్తావు ఐజన్ అని కొమమురా వెనక్కి వస్తాడు. టోసన్ ఎక్స్ప్లెయిన్ చేయి, లేకపోతే నువ్వు చేయలేవా? ఐఎమ్ సారీ టోసన్ అని కొమమురా బాంకే రిలీజ్ చేయబోతాడు. అప్పుడే కొమమురా ఎదురుగా ఇంకో ఐజన్ కనపడతాడు. ఇది ఎలా సాధ్యమవుతుంది? తను నా ఎదురుగానేగా ఉన్నాడు, టోసన్ పక్కన అని ఐజన్ ఒక స్పెల్ వేస్తాడు. దానికి కొమమురా ఫుల్ గా రక్తం కారుకుంటూ కింద పడతాడు. నువ్వు వరల్డ్ ఆఫ్ లివింగ్ లో డిస్కవర్ అయిన వెంటనే నేను ఫస్ట్ చేసింది ఈ సెంట్రల్ 46 కౌన్సిల్ ని ఎలిమినేట్ చేయడం. ఇప్పుడు వరకు ప్రతి ఆర్డర్ నేనే పాస్ చేశా. మేము నిన్ను సోగ్యోకుతో ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నాం. కానీ నీ రియోకో ఫ్రెండ్స్ ని కాపాడడానికి వస్తారని తెలుసు. ఒక ఫారెన్ ఆబ్జెక్ట్ ని సోల్ రిప్పర్స్ సోల్ అని కాన్పాక్ నుంచి రిమూవ్ చేయాలంటే 2 దారులు ఉన్నాయి. ఒకటి ఒక సోక్యోకు లాంటి
హై ఇంటెన్సిటీ థర్మల్ డిసెప్షన్ సోల్ కి రీచ్ అయితే సోల్ ఎవాపరేట్ అయ్యి ఆబ్జెక్ట్ మిగిలిపోతుంది. లేకపోతే సోల్ రిప్పర్ సోల్ ని కాన్పోజిషన్ మార్చాల్సి వస్తుంది ఆ ఫారెన్ ఆబ్జెక్ట్ బయటికి రావడానికి. ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయితే నాకు బ్యాకప్ ప్లాన్ ఉండాలి కదా. నేను అందుకే కిసికే ఉరహారా ఆర్కైవ్స్ మొత్తం గ్యాదర్ చేసి ఈ సీక్రెట్ టెక్నాలజీ గురించి తెలుసుకున్నా అని తన చేతిలో నుంచి ఒక దాన్ని తీస్తాడు. ఆ బటన్ నొక్కగానే చుట్టూరు ఒక గ్రీన్ కలర్ 6 పిల్లర్స్ వచ్చి ఒక రిచువల్ లా ఉంటుంది. దానికి హైజన్ చెయ్యి కూడా గ్రీన్ కలర్ లో మారుతుంది. ఇది ఆ సీక్రెట్ అని హైజన్ రూకే బాడీలోకి తన చేతితో స్టాబ్ చేసి ఆ హోగ్యూకొని రూకేలో నుంచి తీస్తాడు. అమేజింగ్, ఇంత చిన్నగా ఉంది. సో ఇదేనా హోగ్యూకు అని హైజన్ అనుకుంటాడు. రూకియా బాడీ మీద హోల్ స్వింక్ అవుతుంది. చూస్తుంటే ఈ టెక్నాలజీ చాలా అమేజింగ్ గా ఉంది. సోల్ రిప్పర్ సోల్ కి ఏం అవ్వలేదు, వీటితో నాకు ఇంకా పని లేదు, ఈమెను చంపే గిన్ అని రూకియాని తన కాలర్ తో కాల్లో పట్టుకుంటాడు. సరే అయితే పియర్ సిమ్షిన్సో అని గిన్ దూరం నుంచి తన జానపక్ను రిలీజ్ చేస్తాడు. అది రూకియాకి ఎఫెక్ట్ అయ్యే లోపు బ్యాక్కే వచ్చి రూకియాని కాపాడుతాడు. హైజన్ బ్యాక్యాని అటాక్ చేద్దామని తన జానపక్ను పట్టుకుంటాడు. అప్పుడే సోయిఫన్ తన జానపక్తో హైజన్ మెడ మీద పెడుతుంది. జోరో ఇచ్చి హైజన్ జానపక్తోని బయటికి తీనియకుండా బైండ్ చేస్తుంది. గిన్ దగ్గరికి రాంగికు వచ్చి తన జానపక్తో గిన్ మెడ మీద పెట్టి కదలకు అంటుంది. సారీ కెప్టెన్, నేను దొరికిపోయా అని గిన్ చెప్తాడు. ఇంకా అయిపోయింది, నువ్వు చూడలేకపోతున్నావా, నువ్వు సరౌండ్ అయ్యి ఉన్నావు అని యోరోయిచి చెప్తుంది. అప్పుడే సోల్ రిప్పర్స్ అందరూ హైజన్ గిన్ టోసన్ చుట్టూరు గ్యాదర్ అవుతారు. హైజన్ ఇంకా అయిపోయింది అని యోరోయిచి చెప్తుంది. హైజన్ నవ్వుతాడు. ఏమైంది, దీనిలో ఫన్నీ ఏముంది హైజన్ అని యోరోయిచి అడుగుతుంది. ఐఎమ్ సారీ, నాకు టైం అయింది అని హైజన్ చెప్తాడు. సోయిఫాన్ వెనక్కి వెళ్ళు అని యోరోయిచి అంటుంది. అప్పుడు హైజన్ చుట్టూరు ఒక ఎల్లో కలర్ బ్యారియర్ లాంటిది ఫోర్స్ గా పైనుంచి వస్తుంది. అది ఆకాశాన్ని చీల్చుకుంటూ ఎన్నో మినోస్ గ్రాండే బయటకు వస్తాయి. సేమ్ అలాంటిది ఒక బ్యారియర్ లాంటిది టోసన్ కి గిన్ మీద కూడా పడుతుంది. గిన్ నిన్ను పెద్దర్ కింద ఉండడానికి ఏ ఇబ్బంది లేదు, గుడ్ బై రాంగీకు, ఐఎమ్ సారీ అని గిన్ హైజన్ టోసన్ జాయిగా గాల్లోకి వెళ్తూ ఉంటారు. ఆ లైట్ ని యాక్చువల్ గా మినోస్ ఒకరినొకరిని రెస్క్యూ చేసుకుంటే వాడతారు అని హెడ్ కెప్టెన్ చెప్తాడు. ఆ లైట్ గాని పడితే వాళ్ళు ఇంకా ఆ మినోస్ గ్రాండే ఉన్న చోటుకి వెళ్తారు. మనం ఏం చేయడానికి లేదు, హైజన్ మా రీచ్ కన్నా బియాండ్ ఉన్నాడు అని చెప్తాడు. టోసన్ కిందకి రా అని కామూరా అరుస్తాడు. ఎందుకు టోసన్, నువ్వెందుకు సోల్ రిప్పర్ అయ్యావు? నీ డియర్ ఫ్రెండ్ కోసం కాదా, జస్టిస్ ని అప్హోల్డ్ చేయడానికి కాదా? ఈ సెన్స్ ఆఫ్ జస్టిస్ ఏమైంది అని అడుగుతాడు. నేను చెప్పాను కదా కోమరా, నేను ఫాలో అయ్యే పాత్ లీస్ట్ బ్లడ్ స్టెయిన్ ఉంటుంది, నేను నడిచే పాత్ జస్టిస్ అని టోసన్ చెప్తాడు. నువ్వు మీనాస్ ఫోర్సెస్ తో జాయిన్ అయ్యావు ఎందుకు హైజన్ అని ఉక్కుటాకి వచ్చి హైజన్ అడుగుతాడు. క్రియేటర్ హైట్స్ రీచ్ అవ్వడం కోసం అని హైజన్ సమాధానిస్తాడు. నువ్వు మరీ ఇంత దగ్గర జారిపోయావా హైజన్ అని ఉక్కుటాకే చెప్తాడు. తమాషాలు ఆపు ఉక్కుటాకే, బిగినింగ్ నుంచి హెవెన్స్ దాటి ఎవరూ లేరు, ఆ థ్రోన్ చాలా ఖాళీగా ఉంది. ఇప్పటి నుంచి హెవెన్స్ దాటి అందరికన్నా మించి ఉండేది నేనే అని హైజన్ గుడ్ బై సోల్ రిపార్ట్స్, గుడ్ బై రియోకా, నువ్వు ఇంట్రెస్టింగ్ హ్యూమన్ అయినా కూడా అని ఇచిగోకి చెప్పి హైజన్ మాయమవుతాడు. ఇదంతా అయిన తర్వాత మన వాళ్ళందరూ రెస్ట్ తీసుకుంటారు. దాని తర్వాత బ్యాక్యాని హీల్ చేస్తారు. అప్పుడే బ్యాక్యా పాస్ట్ మనకు తెలుస్తుంది. యాక్చువల్లీ బ్యాక్యా వైఫ్ పేరు హిసానా, ఆమె కూడా అచ్చు రూకియాలాగే ఉంటుంది. వీళ్ళిద్దరూ లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. దాని తర్వాత తన కిల్నెస్ వల్ల చనిపోతుంది. చనిపోయే ముందు బ్యాక్యా దగ్గర ఒక ప్రామిస్ తీసుకుంటుంది. రూకియాని నీ సొంత సిస్టర్ లాగా చూసుకో, ఎందుకంటే నేను తనని చూసుకోలేకపోయా, ఆ గిల్ట్ నన్ను ఇప్పటి వరకు బాధ పెట్టింది అని చెప్తుంది. ఆ ప్రామిస్ కోసం బ్యాక్యా రూకియాని వాళ్ళ ఫ్యామిలీలోకి అడాప్ట్ చేసుకుంటాడు. దాని తర్వాత రూకియా కుకాకో షిబా దగ్గరికి వెళ్ళి కాయన్ దగ్గర జరిగిన దాని గురించి సారీ చెప్తుంది. అంతా అయిపోయిన తర్వాత రోజు మన వాళ్ళందరూ బయలుదేరతారు. ఉకిటాకే తీసుకువెళ్తాడు వాళ్ళందరినీ. ఇది అఫీషియల్ సంఖ్యమోన్ అంటే హ్యూమన్ వరల్డ్ కి అఫీషియల్ గేట్వే అని. వెళ్ళిపోయే ముందు ఇచ్చుగోకి సోల్ రిప్పర్ బ్యాచ్ ఇస్తాడు. ఇదే సబ్స్టిట్యూట్ సోల్ రిప్పర్ బ్యాచ్. చాలా మంది ముందు సబ్స్టిట్యూట్ సోల్ రిప్పర్స్ కూడా మేము ఇచ్చాం. ఇది ఒక ట్రెడిషన్ లాగా. దీనివల్ల నువ్వు హ్యూమన్ ఫామ్ నుంచి సోల్ రిప్పర్ ఫామ్ లోకి వెంటనే మారగలవని ఉకిటాకే చెప్తాడు. ఇచ్చిగో ఆ సోల్ రిప్పర్ బ్యాచ్ తీసుకుని ఆ సంఖ్యమోన్ నుంచి బయటకు వస్తారు. కానీ బయటకు వచ్చినప్పుడు హ్యూమన్ వరల్డ్ లో గాల్లో ఉంటారు. గాల్లో ఉన్న వాళ్ళందరినీ ఉరహారా రిసీవ్ చేసుకుంటాడు ఒక ఫ్లయింగ్ కార్పెట్ మీద వచ్చి. ఉరహారా అయితే ఇచ్చిగో నా గురించి మొత్తం తెలిసే ఉంటది కదా నీకు అని అడుగుతాడు. అవును తెలిసింది అని ఇచ్చిగో అంటాడు. అలాగైతే సారీ అని చెప్పి ఇచ్చుకొని అపాలజైజ్ చేస్తాడు ఉరహారా. అయితే ఇచ్చిగో నువ్వు చేసిన దానికి ఏ ఇబ్బంది లేదు, నీ వల్ల మేము స్ట్రాంగ్ అయ్యాం,
కానీ నాదొక రిక్వెస్ట్, మళ్ళీ రూకే కనిపించినప్పుడు నువ్వు రూకేకి సారీ చెప్పు అని ఉరహారతో చెప్తాడు. సరే అని వరహార చెప్తాడు. మన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇదే గైస్, ఇక్కడతో రెస్క్యూ ఆర్క్ అయిపోయింది. తర్వాత అరంకార్ సాగా, దానిలో చాలా ఆర్కులు ఉన్నాయి. నేనైతే దాన్ని ప్రస్తుతానికైతే స్కిప్ చేసి, ఎలాగా ఎవరు చూడడం లేదు కాబట్టి డైరెక్ట్ 1000 Year Blood War ఆర్క్ ఫైనల్ చాప్టర్స్ కవర్ చేద్దాం అనుకుంటున్నాం గైస్. మీరు ఖచ్చితంగా దాన్ని మిస్ అవ్వకండి. సో దిస్ ఈజ్ ఎక్స్ట్రీమర్ సైనింగ్ ఆఫ్.